శ్రీనివాసపురం రిజర్వాయర్కు నీళ్లు వస్తే నేను చెప్తున్న అందరి ముందర పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మహానాడు కార్యక్రమాలు 3 ప్రాంతాల్లో నిర్వహించినట్లు ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. సీతానగరంలో 7 క్లస్టర్లు, జోగంపేటలో 6 క్లస్టర్లు, కోట సీతారాంపురం సమీపంలోని భూమాత రియల్ ఎస్టేట్ స్థలంలో 8 క్లస్టర్లుగా సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరయ్యారు. నాయకులు రౌతు వేణుగోపాల్ నాయుడు, అరవింద్ కుమార్, బొడితి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. 2026 మహానాడు ఏర్పాట్లపై చర్చలు జరగగా ఎండను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడం విశేషంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కీర్తిశేషులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి అందరికీ నమస్కారం. ఈ మహానాడు పండగకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం సభ్యులకు అలాగే కూటమి సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. కొన్ని కారణాల వలన 44 సంవత్సరాల నుంచి ఈ మహానాడుని ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రం విడిన తర్వాత కానీ ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేటువంటి మనకున్న ఆనవాయితీ. కాకపోతే దేశంలో ఏర్పడినటువంటి కొన్ని సంక్షోభాలకి అనుకూలంగా మన గౌరవ ప్రధాన ఈ కోట సీతారాంపురం భూమాత వెంచర్లో హైటెక్ పరిధిలో మనం ఇక్కడ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. దయచేసి మనం ఈ యొక్క హైబ్రిడ్ ఇది హైటెక్ ఈ తెలియపరచడం కోసం మనందరం నడుము కట్టాలి. ఈ కార్యక్రమం ఈ రోజు రేపు 2 రోజులు చాలా ప్రతిష్టాత్మకంగా మనం జరపాలి. ఎందుకంటే ఇది మనకు ఒక పరీక్ష. మళ్ళీ